అనుకోండి. లీడింగ్లో కూడా మీరు సహాయం చేయండి. అన్ని క్రమంగా మర్యాదగా జరుగుటకు సహాయం చేయండి. పిల్లలు కూడా ఎంతో మౌనంగా దేవుని యొక్క వాక్యము విని ప్రభువుని అంగీకరించడానికి మీరు సహాయం చేయండి. టీచర్స్ అందరూ కూడా వారు సహకరించి దేవుని యొక్క పనులు నమ్మకంగా చివరి వరకు ప్రయాసపడగలిగినట్లు కృప చూపించమని మీ దయగల కృపాసానికి అప్పచెప్పుకుంటూ అంధకార శక్తులను యేసునామములో బంధిస్తూ పూలుపెట్టి నుండి ఒక గేట్ వరకు కూడా మీ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఏ స్థలం అంతటి మీదను మా అందరి మీదను ప్రోక్షించుకుంటూ అంధకార శక్తులను యేసునామములో బంధిస్తూ మా ప్రభువుని ప్రియరక్షకుడిని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. టీచర్స్ వాళ్ళ లైన్లో కూర్చోబెట్టండి. ఎటు పడితే అటు కూర్చుంటున్నారు. వాళ్ళ లైన్లో కూర్చోబెట్టండి. చూడండి, లైన్లో ఉంటే అనేక మంది కూర్చునేదానికి అవకాశం ఉంది. నిలబడకండి టీచర్స్, చూడండి వాళ్ళు. పిల్లలు మాట్లాడకుండా పాటలు పాడాలి, మాట్లాడకూడదు. పిల్లలు, మీ దగ్గర పాఠ పుస్తకాలు ఉన్నాయా? తెచ్చుకున్నారా? ఇంట్లో పెట్టేసి రాకూడదు. మీ బైబిల్లో పెట్టుకొని బైబిల్తో పాటు మీరు కూడా రావాలి. సాంగ్ నంబర్ 1, పాట సంఖ్య, మొదటి పాట పాడుకుందాం పిల్లలు. Praise the Lord. बोलो खुदावन यीशु मसीह की हालेलुया. అందరం కలిసి బిగ్గరగా పాడదాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. నీటిపై టీవిగా నడచిన వాడతడు, నీటిపై టీవిగా నడచిన వాడతడు. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన కోసము తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసమే సజీవుడై లేచిన వాడతడు. మన కోసము తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు,
మన కోసము సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వాన్నే ధారపోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్నే ధారపోసిన త్యాగశీలి క్రీస్తు. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మాట సంఖ్య 10. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS. ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS. ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ బేషబ VBS లో. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ బేషబ VBS లో, ఈ బేషబ VBS లో, ఈ బేషబ VBS లో. చిన్న చిన్న పాటలు కథలు, కమ్మని యాక్షన్ సాంగ్స్, చిన్న చిన్న పాటలు కథలు, కమ్మని యాక్షన్ సాంగ్స్, చక్కని కంగత వాక్యాలు, రంగు రంగుల బొమ్మలు, చక్కని కంటత వాక్యాలు, రంగు రంగుల బొమ్మలు. ఈ బేషబ VBS లో, ఈ బేషబ VBS లో. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ బేషబ VBS లో. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ బేషబ VBS లో, ఈ బేషబ VBS లో, ఈ బేషబ VBS లో. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS. ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS. ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా.
స్కూలుకు వెళ్ళిన దొరకని, గూగుల్లో వెదకిన దొరకని, స్కూలుకు వెళ్ళిన దొరకని, గూగుల్లో వెదకిన దొరకని, ఎక్కడ దొరకని సంతోషం మన యేసయ్య యొద్ద దొరుకును. ఎక్కడ దొరకని సంతోషం మన యేసయ్య యొద్ద దొరుకును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ బేర్షెబ VBS లో. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ బేర్షెబ VBS లో. ఈ బేర్షెబ VBS లో. ఈ బేర్షెబ VBS లో. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS. ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా. జూనియర్స్, సీనియర్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ పాడడం లేదే. ఇప్పుడు మాతో కలిసి పాడాలి. ఎంతమంది దగ్గర ఈ పాటల పుస్తకాలు ఉన్నాయి చూపియండి. అయ్యో, అందరి దగ్గర ఉన్నాయి నాన్న. మీరు ఎందుకు పాడకుండా ఊరికే అట్లా చూస్తాను కూర్చున్నారు? చిన్నపిల్లలు కొంతమంది దగ్గర లేవు, అయినా పాడుతున్నారు వాళ్ళు. ప్రతి పాట ప్రతి లైను రెండోసారి రిపీట్ చేస్తున్నాం, మీరు కలుసుకొని పాడచ్చు. సరేనా? గుడ్, మంచి పిల్లలు, కలిసి పాడదాం. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS. ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS. ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ బేర్షెబ VBS లో. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ బేర్షెబ VBS లో. ఈ బేర్షెబ VBS లో. ఈ బేర్షెబ VBS లో. చిన్న చిన్న పాటలు కథలు, కమ్మని యాక్షన్ సాంగ్స్. చిన్న చిన్న పాటలు కథలు, కమ్మని యాక్షన్ సాంగ్స్, చక్కని కంఠత వాక్యాలు, రంగు రంగుల బొమ్మలు. చక్కని కంఠత వాక్యాలు, రంగు రంగుల బొమ్మలు. ఈ బేర్షెబ VBS లో. ఈ బేర్షెబ VBS లో. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ బేర్షెబ VBS లో. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ బేర్షెబ VBS లో. ఈ బేర్షెబ VBS లో. ఈ
వృషభ VBS లో మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS. ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా పడండి. మళ్ళీ వచ్చింది VBS, వెరీ గుడ్. ప్రేమను మనలను కలిపింది VBS. ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా స్కూలుకు వెళ్ళిన దొరకని, గూగుల్లో వెదకిన దొరకని, స్కూలుకు వెళ్ళిన దొరకని, గూగుల్లో వెదకిన దొరకని, ఎక్కడ దొరకని సంతోషం మన యేసయ్య యొద్ద దొరుకును. ఎక్కడ దొరకని సంతోషం మన యేసయ్య యొద్ద దొరుకును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ బేర్షెబ VBS లో, ఇక సంతోషమే ఇక సంబరమే ఈ బేర్షెబ VBS లో, ఈ బేర్షెబ VBS లో, ఈ బేర్షెబ VBS లో మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS. ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా మళ్ళీ హ్యాపీ హ్యాపీగా. పాట సంఖ్య 13. This is the day that the Lord has made. I will rejoice and be glad. అందరూ సంతోషంగా ఉన్నారా? ఊరికే కొంతమంది ఊరికేనే కూర్చొని ఉన్నారు పాటలు పాడకుండా. ఈ పాట ఎంతమంది తెలుసునానా? దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. వెరీ గుడ్. అందరం కలిసి బిగ్గరగా పాడదాం. This is the day that the Lord has made, that the Lord has made. I will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. I will rejoice and be glad in it. This is the day that the Lord has made. Again. This is the day that the Lord has made, that the Lord has made. I will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. I will rejoice and be glad in it. This is the day that the Lord has made. ఎవ్వరు పాడలే, అందుకే ఇంకోసారి పాడమంటున్నారు ఆంటీ. ఓకే, ఇప్పుడైనా కలిసి పాడండి. This is the day that the Lord has made, that the Lord has made.
I'll rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. I'll rejoice and be glad in it. This is the day that the Lord has made. పాట సంఖ్య 7. డుమ్ డుమ్ అంటూ ఢోలు మోగింది. ఎంతమంది నేర్చుకున్నారమ్మా ఈ పాట? ఓ, మేము పాడిన అవసరం లేదా? మీరే పాడేస్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. చేతులు గర్ల్స్ బాయ్స్ వెనకాల పిల్లలు, పెద్ద పిల్లలు సరే అన్నీ కలిసి పాడుకుందాం. అంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చును. నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చును. తానా నానా నానా 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 దేహమే దేవుని ఆలయం, చెడ్డ వాటిని నేను చెయ్యను. దేహమే దేవుని ఆలయం, చెడ్డ వాటిని నేను చెయ్యను. నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే. నా చిన్ని జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే. నా 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 నా. సాంగ్ నంబర్ 5, మాట్లాడు జీవం గల దేవుడు. సాంగ్ నంబర్ 5. Silence. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా.
మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరమున్ వినిపించుమా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరమున్ వినిపించుమా. నీ ధర్మశాస్త్రమునందాశ్చర్యమైన సంగతులను చూచునట్లు కనులు తెరువుమా, నీ ధర్మశాస్త్రమునందాశ్చర్యమైన సంగతులను చూచునట్లు కనులు తెరువుమా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరమున్ వినిపించుమా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరమున్ వినిపించుమా. నీ దాసుడాలకించుచున్నాడయా, ఆజ్ఞనిమ్ము ప్రియ యేసు ప్రభువా, నీ దాసుడాలకించుచున్నాడయా, ఆజ్ఞనిమ్ము ప్రియ యేసు ప్రభువా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరమున్ వినిపించుమా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరమున్ వినిపించుమా. నీ కాయాసకరమైనవి నా హృదిలో ఉన్నచో, నీ వాక్యపు వెలుగునా పరీక్షింపుమా, నీ కాయాసకరమైనవి నా హృదిలో ఉన్నచో, నీ వాక్యపు వెలుగునా పరీక్షింపుమా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరమున్ వినిపించుమా, దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరమున్ వినిపించుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా, మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా. సాంగ్ నంబర్ 4, యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడు. ఈ పాట పాడేటప్పుడు పిల్లలు జూనియర్ సీనియర్స్ క్రమంగా వరుసగా మీ క్లాసులకు వెళ్ళండి. టీచర్స్ హెల్ప్ చేయండి. 1 లైన్ వేయాలి, గుంపుగా లేయొద్దు. టీచర్స్ హెల్ప్ చేసి లేపండి. సీనియర్స్ జూనియర్స్ అమ్మాయిలు ఇంటి దారిలో వెళ్ళాలి, బాయ్స్ మెట్ల మీద నుంచి వెళ్ళాలి. క్రమాన్ని పాటించండి. కూర్చోరా బాయ్స్, కూర్చో. మీరు కాదు, 6th ఎగ్జామ్ రాసిన వాళ్ళు పైకి వెళ్ళాలి క్లాస్లోకి. యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, వృద్ధి పొందుడి, అభివృద్ధి పొందుడి. యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి. రక్షణార్థమైన జ్ఞానమిచ్చువాడని, మోక్ష మార్గమందు మనల నడుపువాడని. రక్షణార్థమైన జ్ఞానమిచ్చువాడని, మోక్ష మార్గమందు మనల నడుపువాడని. బాల్య దినములందే ఈ జ్ఞానముంది నడచిన, పెద్దవారమైన దారి తొలగిపోములే.
బాల్య దినములందే ఈ జ్ఞానముంది నడచిన పెద్దవారమైన దారి తొలగిపోములే. యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, వృద్ధి పొందుడి, అభివృద్ధి పొందుడి. యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి. యేసుక్రీస్తు దేవుడైన పరమ తండ్రిని ఎరుగునట్లు మనకు నించు మహిమ జ్ఞానము. యేసుక్రీస్తు దేవుడైన పరమ తండ్రిని ఎరుగునట్లు మనకు నించు మహిమ జ్ఞానము. శక్తి కలిగినట్టి జీవవాక్య సారమందున భక్తి కలిగి వృద్ధి పొంద బలమునిచ్చును. శక్తి కలిగినట్టి జీవవాక్య సారమందున భక్తి కలిగి వృద్ధి పొంద బలమునిచ్చును. యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, వృద్ధి పొందుడి, అభివృద్ధి పొందుడి. యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి. దివ్యమైన దైవ జ్ఞానం యేసుక్రీస్తేగా, దాని నెరుగలేఖనాలు దారి చూపుగా. దివ్యమైన దైవ జ్ఞానం యేసుక్రీస్తేగా, దాని నెరుగలేఖనాలు దారి చూపుగా. శ్రేష్టమైన జ్ఞానము పొంద నీవు వేగమే, దేవునెరుగవదలి రమ్ము లోక జ్ఞానము. శ్రేష్టమైన జ్ఞానము పొంద నీవు వేగమే, దేవునెరుగవదలి రమ్ము లోక జ్ఞానము. యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, వృద్ధి పొందుడి, అభివృద్ధి పొందుడి. యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి. రక్షణార్థమైన జ్ఞానమిచ్చువాడని, మోక్ష మార్గమందు మనల నడుపువాడని. రక్షణార్థమైన జ్ఞానమిచ్చువాడని, మోక్ష మార్గమందు మనల నడుపువాడని. బాల్య దినములందే ఈ జ్ఞానముంది నడచిన పెద్దవారమైన దారి తొలగిపోములే. బాల్య దినములందే ఈ జ్ఞానముంది నడచిన పెద్దవారమైన దారి తొలగిపోములే. యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, వృద్ధి పొందుడి, అభివృద్ధి పొందుడి. యేసుక్రీస్తు జ్ఞానమందు వృద్ధి పొందుడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి, జ్ఞానమైన ప్రభుని నమ్ముడి.
పిల్లలు ప్రైజ్ ద లార్డ్. మీరు మంచి పిల్లలు కదా నాన్న, చక్కగా మంచి పాటలు పాడినారు, మంచిగా పాడినారు, నేర్చుకున్నారు కూడా. చాలా గుడ్ బాయ్స్, చాలా గుడ్ గర్ల్స్ ఉన్నారు ఇక్కడ కదా. మీరు బాయ్స్ గర్ల్స్లో కూర్చోకూడదు, దూరం దూరం ఉండాలి. ఇక్కడ గర్ల్స్ కూర్చుంటారు కదా. బాబు నాన్న నువ్వులే అటు పో. జోవాష్, మా జోవాష్ని కూర్చోబెట్ట ఎదురుగా, బాగా వింటాడు వాక్యం. జోవాష్ కమ్ హియర్, ఇటు కూర్చో, ఇటు కూర్చో. ప్రార్థన చేసుకుందాం మా పిల్లలు. మోకరించండి. 1 2 3. 1 అంటే ఏం చేయాలి? కొత్త పిల్లలు ఉంటే వాళ్ళకి అర్థం కాదు కదా. కొత్త పిల్లలు మోకరించండి నాన్న, మోకరించండి. నీల్ డౌన్. చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. మన మధ్యలో ఎవరున్నారు పిల్లలు? యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు, నమ్ముచున్నాం మనము. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి? యేసయ్యని ప్రేమించాలి కదా, అని మనం గణపరచాలి కదా పిల్లలు. అందుకనే మోకరించి చేతులు జోడించి, రేయ్ నెహమ్యా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలా. మీరు మనసులో ప్రేయర్ చేసుకున్నాను కొంతసేపు, ఒక్క నిమిషం. యేసయ్య లెసన్ వింటున్నాము, మాతో మాట్లాడు, నీకు లోబట్టకు సహాయం చేసయ్యా, యేసునామమున ఆమేన్ అని చెప్పుకోండి హృదయంలో. మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవం గల దేవ, మరొకసారి ఉదయకాల సమయంలో ఈ VBSలో పిల్లలతో కలిసి పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతిస్తున్నాం తండ్రి. మీరు చేసినటువంటి ప్రతి సహాయాన్ని బట్టి మేలులకై మీకు స్తోత్రం తండ్రి. ఈ దినం కూడా పిల్లలను మీరు నడిపించిన సమయానికి వచ్చినారు. చక్కగా ప్రభు సన్నిధిలో మీ నామాన్ని ఘనపరుస్తూ వచ్చారు, స్తుతిస్తూ వచ్చారు, నేను మహింపరుస్తూ వచ్చారు. వీళ్ళందరిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. కనుక శత్రువును దూరపరచండి, ప్రభావాన్ని ఆలోచన తప్పించండి. పిల్లల భయభక్తులతో నీ వాక్య వినుటకు వారికి వినుబుద్ధిని దయచేయండి. నీ దాసురాన్ని బలపరిచి ప్రభా మీరు వాడుకోండి తండ్రి. నీ మాటలు ఎంతో జీవము గలవి, మా యొక్క జీవితాలు మార్చేటువంటి నీ వాక్యం తండ్రి. కనుక మీరు దాసురాన్ని అనుగ్రహం చూపి బలపరిచి అభిషేకించి మీరు వాడుకోండి. పిల్లలు కూడా శ్రద్ధగా మేలు పొందుటకు వినగలటకు సహాయం చేయమని నీ కృపాసనకు అప్పగిస్తూ యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అట్లే కూర్చోండి పిల్లలు, అరసకుండా కదలకుండా అట్లే కూర్చోండి, సరేనా? మీరు మంచి పిల్లలు కదా. మీరు అటు ఇటు కదలడము, బ్యాగులు సర్దుకోవడము, చున్నీ సర్దుకోవడం, బాటిల్తో నీళ్ళలో ఆడడము, అట్ట పనులు చేయకూడదు. అవన్నీ సైతాన్ పనులు కదా, అవునా కదా? చెప్పండి పిల్లలు. మీ చేతులకి ఏం పని చేయకూడదు. చేతులు కట్టుకోండి అందరూ. నీళ్ళు తాక్కుంటా, చున్నీలతో ఆడుకుంటా, బ్యాగ్ సర్దుకుంటా ఇట్లా పనులు చేయకూడదు. మా నువ్వే చున్నీ కింద పెట్టు. ఎవరు చున్నీతో ఆడకూడదు పిల్లలు, అర్థమైందా? నీళ్ళ పాటు కూడా ఆడకూడదు, పక్కన పెట్టే. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని వాక్యము వినాలి, విందామా? పిల్లలు మీకందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఎన్నో రోజు VBSకి వచ్చినాము. ఎన్ని పాఠాలు నేర్చుకున్నాము? ఎన్ని పాఠాలు, ఎన్ని క్లోజింగ్ లెసన్లు నేర్చుకున్నాము? గట్టి చెప్పలేదు. 4 కదా. ఇప్పుడు 5వ పాఠము మనము నేర్చుకున్నాం. ఎవ్వరు మాట్లాడకూడదు. ఆంటీ మిమ్మల్ని కూర్చొని ఎంత చక్కగా చెప్పింది కదా, మంచి పిల్లలు. కాబట్టి కథ అయిపోయేంత వరకు ఎవ్వరూ మాట్లాడకూడదు. అందరూ చక్కగా చేతులు కట్టుకోండి. చేతులు కట్టుకోవాలా ప్రతి ఒక్కరు. మీ స్కూల్లో చేతులు కట్టుకోమంటారు కదా టీచర్స్. చేతులు కట్టుకో, నోటి పైన చెయ్యి వేసుకోవాలి, కదలకూడదు. వెనకలు కూడా గర్ల్స్ చాలా మంది వెనకలు ఉంటున్నారు, సరిగా కథ వినడం లేదు. అక్కడ వెనకల అనేక మంది టీచర్స్ ఉన్నారు, గమనించండి. EBSకు చిన్న పిల్లలు కూడా వచ్చినారు, ఎంత సంతోషం. 8 months 7 months వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చక్కగా ఉదయకాలంని పిల్లలకు బాగా చక్కగా తయారు చేసి చాలా సంతోషం. మీరు కూడా ఎంత చక్కగా వచ్చినారు కదా. కాబట్టి దేవునికి చాలా వందనాలు. ఈ VBS ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి మరొక తరుణము, మరొక సంవత్సరం దేవుడు మీకు మాకు
దయచేసినాడు. దేవునికి ఇంకా మళ్ళా చాలా చాలా వందనాలు. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఒక కథ నేర్చుకున్నాం. ఆ కథ పేరు ఏమంటే దేవుడు హృదయాలను లక్ష్యపెట్టును. జ్ఞాపకం పెట్టుకోవాలా. ఈ పాఠం పేరేమి? దేవుడు హృదయాలను లక్ష్యపెట్టును కదా. ఎట్లా దేవుడు హృదయాలను లక్ష్య పెడతాడు? ఇప్పుడు మీ వలే ఒక చిన్న అబ్బాయి, ఆ అబ్బాయి తన తండ్రి దగ్గర ఏ విధంగా జీవిస్తూ వచ్చినాడో, తర్వాత ఆ అబ్బాయి ఏ విధంగా రాజు అయినాడో, తర్వాత ఆ అబ్బాయి ఒక శత్రువైన ఎట్లా జయించినాడు, దేవునికి ఏ విధంగా ఇష్టమైన వాడుగా ఉంటూ వచ్చినాడు, తన అన్నల దగ్గర ఏ విధంగా ప్రవర్తిస్తూ వచ్చినాడో ఇప్పుడు ఈ కథ ద్వారా మనము నేర్చుకున్నాం. ఓకేనా? చేతులు కట్టుకోవాలా, మాట్లాడకూడదు. దేవుడు హృదయాలను లక్ష్య పెట్టును. ఎట్లా దేవుడు హృదయాలను లక్ష్య పెడతాడు? మనమైతే పైరూపం చూస్తాం, మనమైతే మనుషుల పైరూపంను చూస్తాం. దేవుడైతే హృదయాలను లక్ష్య పెడతాడు. ఎట్లా మనము పైరూపం చూస్తాము? ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఒక డ్రెస్ వేసుకున్నా, వారు చక్కగా ఉన్నా, అబ్బా అమ్మాయి ఎంత చక్కగా ఉంది, ఆ అబ్బాయి డ్రెస్ ఎంత బాగుంది అంటాం కదా. ఆ అబ్బాయి షర్టు, ప్యాంటు, అమ్మాయి ఇంకేమి ఫ్రాకు ఎంత చక్కగా ఉందంటాం. అయితే మనము పైరూపంను చూస్తాం. దేవుడైతే అంతరంగమును చూచే దేవుడు. బాగా చక్కగా ఉండు, చేతులు కట్టుకో, కదలకూడదు. మళ్ళా మధ్యలో నేను ప్రశ్నలు అడుగుతా, జవాబులు చెప్పాలా కదా. దావీదు తను ఒక గొర్రెల కాపరి. తనకు 7 మంది అన్నలు ఉండేవారు. ఎంతమంది అన్నలు? 7 మంది. మీలో ఎవరికైనా 7 మంది అన్నలు ఉన్నారా? 7 మంది అన్నలు ఉన్నవారు ఎవరు? అయితే దావీదుకి 7 మంది అన్నలు. అయితే తన తండ్రి గొర్రెలను అరణ్యానికి తీసుకువెళ్ళి మేపేవాడు. తన తండ్రి గొర్రెలను అరణ్యానికి తీసుకొని వెళ్ళి మేపేవాడు. చూడండి, బొమ్మను చూపిస్తాను. గొర్రెలు, షీప్స్ కదా. దావీదు మేపేవాడు. తన తండ్రి గొర్రెలను దావీదు మేపేవాడు. ఇంకా ఏమి, అరణ్యంలో, ఆ అరణ్యం ఎంత భయంకరంగా ఉంటుంది కదా. ఎన్ని కొండలు, అడవులలో అక్కడ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా, భయంకరంగా అరుస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఒంటరిగా అరణ్యంలో గొర్రెలు మేసేవాడు. ఇంకేమి చేసేవాడు? సితారాను వాయించేవాడు. చూడండి, చిన్న వయసులోనే సితారాను వాయించేది నేర్చుకున్నాడు. ఆ కొండలలో, అడవులలో, అరణ్యాలలో ఒక్కడే దేవుణ్ణి స్తుతించేవాడు, ప్రార్థించేవాడు, పాటలు పాడేవాడు, అనేక పాటలు నేర్చుకున్నాడు. ఆ అడవులలో తను ఒంటరిగా నిద్రపోలేదు, టైం అంతా వేస్ట్ చేయలేదు. ఏం చేసేవాడు? దేవుని స్తుతించేవాడు, ఆరాధించేవాడు, పాటలు పాడేవాడు, వాయిద్యాలు వాయించేవాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక కీర్తనలు కూడా రాసినాడు కదా, ఎన్నో పాటలు కూడా మనం పాడతాం కదా. చూడండి, చిన్న వయసులో దావీదు ఎంత చక్కగా ఇవన్నీ నేర్చుకున్నాడు. సోమరిగా ఉండలేదు అడవులలో. అంత భయంకరమైన అడవిలో తను ఒంటరిగా గొర్రెలను కాచేవాడు. ఇంకా ఏమి, ఇశ్రాయేల్ మధ్య దేవుడు చేసిన అద్భుతములు, ఆశ్చర్య కార్యములను ఏమి తను తలపోసుకునేవాడు. తరువాత తను ఏమనుకునేవాడు? దేవా, నీవు నా కాపరివి, నీవు నా కాపరివి. ఒంటరిగా ఉండేవాడు కదా, కాబట్టి నువ్వు నా కాపరి ప్రవ్వా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. చూడండి, ఎన్ని విద్యలు తను నేర్చుకున్నాడు. మీరులో కూడా ఏమైనా మీరు నేర్చుకున్నారా? మీ ఫ్యామిలీ ప్రేయర్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలా? చక్కగా పాటలు పాడాలా. సండే స్కూల్ పాటలు, VBS పాటలు, తర్వాత డక్కి, తర్వాత కీబోర్డు, తపాలా, ఇవన్నీ నేర్చుకోవాలా. చూడు, దావీదు అన్ని చిన్న వయసులోనే అన్నీ నేర్చుకున్నాడు. చూడు, సితారా పట్టుకొని వాయిస్తూ ఉన్నాడు. మీకు ఎవరికైనా కీబోర్డ్ వచ్చా? తపలా కొడతారా? మీ ఫ్యామిలీ ప్రేయర్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు పాడుకుంటున్నారా? బైబిల్ చదువుకుంటున్నారా?
ప్రార్థన చేసుకుంటున్నారా? లేదు కదా. చూడు, దావీదైతే చిన్న వయసులోనే అవన్నీ నేర్చుకున్నాడు. మీ సమయం ఎట్లా చేస్తున్నారు? దినమంతా సెల్ ఫోన్ తీసుకొని నొక్కుతున్నారా సెల్ ఫోన్తో? చూడు, దావీదు ఆ దినాల్లో VBS లేదు, సండే స్కూల్ లేదు. అయినా దేవుని యందు ఎంతో విధేయత కలిగి భయభక్తులతో దేవుణ్ణి స్తుతించేవాడు, ఆరాధించేవాడు. నా కాపరి, యెహోవా నా కాపరి అని తను అనుకుంటూ ఉండేవాడు. ఎన్ని పాటలు పాడేవాడు. కాబట్టి పిల్లలారా, మీరు కూడా మీ సమయాన్ని వ్యర్థపరచకాకండి. మాట్లాడద్దు, చేతులు కట్టుకో. సితారాతో పాటు ఇంకా ఏం నేర్చుకున్నాడంటే వడిసెలు తిప్పేది నేర్చుకున్నాడు. బాగా వడిసెలు తిప్పేది నేర్చుకున్నాడు. సితారా నేర్చుకున్నాడు, పాటలు నేర్చుకున్నాడు, దేవుని స్తుతించేది ఆరాధించేదంతా నేర్చుకున్నాడు. ఇంకా ఏమి వడిసెల తిప్పేది నేర్చుకున్నాడు. ఆ లోయలలో ఎన్నో దినాలు ఉండేవాడు. ఇవన్నీ తను నేర్చుకునేవాడు. ఒకరోజు ఏమైందంటే ఒక ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. ఏమంటే ఆశ్చర్యకరమైన సంగతి, ఆ అడవిలో ఒక పొదలో నుంచి ఒక శబ్దం వచ్చింది, పెద్ద శబ్దం. ఏమి శబ్దం అంటే పెద్ద సింహము ఏం చేసింది, ఒక గొర్రెను నోట్లో పెట్టుకొని వెళ్ళిపోతా ఉంది. గొర్రెను నోట్లో పెట్టుకునింది పెద్ద సింహము. సింహం అంటే మీకు భయమేనా? మా భయం కదా. ఇంట్లో బల్లి ఉంటేనే ఎంత భయపడతాం కదా, కుక్క అంటే భయపడతాం కదా. చూడు, సింహం అంటే చూడు, దావీదుకు భయంలే, పరిగెత్తపోయి సింహాన్ని పట్టుకొని చీల్చేసినాడు. ఎవరు? దావీదు. పెద్ద సింహం వచ్చింది, భయపడలేదు. పోయి దాన్ని పట్టుకొని చీల్చేసి ఆ గొర్రె పిల్లని తీసుకొని వచ్చేసినాడు. తర్వాత మరుసటి రోజు అదే విధంగా పెద్ద ఎలుగుబంటి వచ్చింది. చూడండి, ఎలుగుబంటి వచ్చింది, పెద్ద ఎలుగుబంటి. దాన్ని కూడా అట్లే పట్టుకొని చీల్చేసినాడు. చూడు, చిన్న దావీదు, మీ వలే చిన్న దావీదు, గొర్రెలు కాసేవాడు, అరణ్యంలో ఉండేవాడు, ఏమాత్రం భయపడలేదు. దేవుడు నాకు తోడైనాడు, యెహోవా నా కాపరి అని అనుకునేవాడు, స్తుతించేవాడు, ఆరాధించేవాడు, పాటలు పాడేవాడు. చూడు, అంత పెద్ద సింహాన్ని, ఎలుగుబంటిని చంపేసినాడు. ఎవరు చెప్పండి? దావీదు. ఎవరు తోడైనారు తనకు? యెహోవా దేవుడు కదా, తనకు దేవుడు తోడైనాడు. ఇప్పుడు ఏమైందంటే దావీదు ఒక రాజుగా అవుతాడు. దావీదు ఒక రాజుగా అవుతాడు. ఎట్లా అవుతాడంటే, వినండి, బాగా వినాల. దావీదు రాజుగా ఎట్లయితాడంటే, ఒక దినము, ఆ దినాలలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడేవాడు? ప్రవక్తల ద్వారా. ఎవరి ద్వారా? ఇప్పుడు మనకు ఏముంది? ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, ఈ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ దినాలలో సమూయేలు అనే ప్రవక్త దేవుడు ఏం చెప్పినాడంటే సమూయేలుతో, సమూయేలు, నేను పంపించే ఒక ఊరికి వెళ్ళు, ఆ ఊరిలో యెషయా అని అతను ఉంటాడు, అతని కుమారులు ఉన్నారు, ఆ కుమారులలో ఒక కుమారుని నువ్వు రాజుగా చేయాలా. కదులుతున్నారు గర్ల్స్, చేతులు కట్టుకో, వెనుక వింటున్నారా? ఒక రాజుగా చేయాల. సరే అని సమూయేలు బెత్లెహేం అనే ఊరికి వెళ్తాడు. వెళ్ళినాక అక్కడ యెషయా ఎవరో కనుక్కుంటాడు. తర్వాత తన కుమారులందరినీ పిలుస్తాడు. పిలిచినప్పుడు అప్పుడు యెషయా అనుకుంటాడు,
పెద్ద కుమారుని ఏమన్నా రాజుగా చేస్తాడేమో అని అనుకుంటాడు. అట్లే సమయలు కూడా అట్లే తలంపు వస్తుంటుంది, పెద్ద కుమారుని ఏమన్నా రాజుగా చేస్తాడేమో అని. కాదు కాదు, చూడండి వాళ్ళ కుమారులందరినీ తీసుకొస్తారు. చూడండి ఇక్కడ సమూయేలు ప్రవక్త కుమారులందరినీ, యెషయా కుమారులందరినీ తీసుకొస్తారు. కుమారులందరినీ, నీ కుమారులు ఎంతమంది ఉన్నారో అందరినీ తీసుకురా అంటాడు. అందరూ వస్తారనమాట. వచ్చినాక ఒక్కొక్కరిని పిలుస్తాడు సమూయేలు. పెద్దవాడు ఎలియాబుని పిలుస్తాడు. పిలిస్తే ఇతనేమో రాజు అవుతాడేమో అనుకుంటాడు. సమూయేలు, నువ్వు అతని పై రూపంను ఎత్తును చూడొద్దు. మనుషులు పై రూపంను చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూచే దేవుడు. ఇతడు నేను కోరుకొనలేదు అంటాడు. తర్వాత రెండో అతను వస్తాడు, ఎలియాబు వస్తాడు అనమాట. అబీనాదాబు వస్తాడు రెండోసారి. మొదటి వాడు అయిపోయినాడు, రెండో వాడు వస్తాడు. ఇతడిని నేను కోరుకొనలేదు అంటాడు దేవుడు. తర్వాత రెండో వాడు పోతాడు. మూడో అతను వస్తాడు, షమ్మా. మూడో అతని పేరేమి? షమ్. మా పేర్లు జ్ఞాపకం పెట్టుకోవాలా, నేను అడుగుతాను అనమాట. మొదటి వాని పేరేమి? ఏలియాబు, చెప్పండి. రెండో అతని పేరేమి? అబీనాదాబు. మూడో అతని పేరేమి? షమ్మా. ఈ ముగ్గురిని తెచ్చినా లేదు, ఇతను నేను కోరుకోనులే, ఇతని నేను కోరుకోను. నాలుగో అతను వస్తాడు, లేదు నేను కోరుకోనులే. ఐదో వాడు వస్తాడు, లేదు. ఆరో వాడు, ఏడో వాడు, అందరూ లేదు లేదు కోరుకోలేదు అంటాడు. అప్పుడు సమూయేలుకు ఏమి డౌట్ వచ్చింది. యెషయా గారు, నీ కుమారులందరూ ఇక్కడనే ఉన్నారా అంటే, అప్పుడు వాళ్ళ తండ్రి వృద్ధాపంలో ఉన్నాడో ఏమో జ్ఞాపకం చేసుకొని, ఒక చిన్నవాడు ఉన్నాడు నా కుమారుడు, అతడు గొర్రెలు మేపుతున్నాడు అడవిలో. అట్లనా? అప్పుడు సమూయేలుకు అర్థమైపోయింది, యెషయాకు కూడా అర్థమైపోయి, చిన్నవాడినేమో కోరుకుంటున్నాడు దేవుడు రాజుగా అని వారు తలొస్తారనమాట. సరే సమూయేలు చెప్తాడు యెషయాకి ఏమని, ఆ చిన్న కుమారుని పిలిపిస్తావా? నేను అంతవరకు ఇక్కడనే ఉంటా, నువ్వు పోయి పిలుచుకొని రాపో అంటే దావీదును తీసుకొస్తారు. దావీదును పిలుచుకొని వస్తారు. చూడండి, దావీదు అరణ్యం నుండి తీసుకొని వచ్చినారు. ఇప్పుడు ఈ దావీదును సమూయేలు దగ్గర పెడతారు. ఈ చిన్న బాలుడు దావీదు గొర్రెలు మేసేవాడు కదా, 7 మందిని దేవుడు కోరుకొనలేదు, చిన్నవాడు. చూడండి, ఇప్పుడు సమూయేలు, నేను ఇతనిని నేనే కోరుకున్నాను, ఇతనిని నువ్వు అభిషేకించు, ఇతడు రాజుగా కావాలి. చూడండి, ఆ చిన్నవాడు గొర్రెలు మేపేవాడిని దేవుడు ఎట్లా కోరుకున్నాడు? ఎందుకు కోరుకున్నాడు? తన హృదయం ఎట్లుంది? తన హృదయాన్ని దేవుడు ఏమి ఇష్టపడినాడు. తన హృదయం యథార్థంగా ఉన్నది అనమాట. హృదయాలను ఎరిగిన వాడు కదా దేవుడు. కాబట్టి ఆయన హృదయము దేవునికి సరిపోయింది. ఇతనే నేను కోరుకున్న వాడును, ఇతన్ని అభిషేకించు అంటే వెంటనే అభిషేకించినాడు. ఇప్పుడు వెంటనే దావీదు రాజుగా కాలే, వెంటనే దావీదు రాజుగా కాలే, సింహాసనానికి ఎక్కలేదు, రాజమార్గంలోకి భవనానికి వెళ్ళలేదనమాట. అయితే దేవుని మార్గంలో ఆ విధంగా లేవు, దేవుని ఉద్దేశాలు ఆ విధంగా లేవు అన్నమాట. దావీదును దేవుడు అనేక శ్రమల గుండా తీసుకుని వెళ్తాడు, తర్బీదు చేస్తాడు శ్రమలు. ఏసేపుకి ఎట్లా శ్రమలు తీసుకొచ్చి తర్వాత ఒక చక్కటి దేశానికి అధిపతిగా ఏ విధంగా నియమిస్తాడో అట్లా దావీదును ఎన్నో శ్రమలు, కొండలలో, అడవులలో, లోయలలో శత్రువు తనను తరుముకుంటుంటే తను మాట్లాడద్దు, చేతులు కట్టుకో, వాయిస్ అల్లరి చేస్తున్నారు,
ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, ఎన్నో సంవత్సరాలు తన శ్రమలు అనుభవిస్తా వచ్చినాడు. తర్వాత ఒక రోజు అతడు దావీదు రాజుగా అయినాడు. చూడు ఎన్ని శ్రమలు దేవుడు తను తీసుకొని వచ్చి తర్బీదు చేస్తా వచ్చినాడు అనమాట. ఇప్పుడు ఏమైందంటే చెప్పాను కదా, అన్నల ద్వారా ఎట్లుంటాడో, తను రాజుగా ఏ విధంగా ఒక శత్రువుని ఏ విధంగా జయిస్తాడో, తన తండ్రి దగ్గర ఏ విధంగా ఉంటాడని చెప్తా వచ్చినాను కదా. ఇప్పుడు ఒక సమయంలో ఇశ్రాయేలుకు ఫిలిష్తీయులకు యుద్ధం. ఆ ఫిలిష్తీయుల అధిపతి ఎవరంటే గొల్యాతు అనమాట. ఫిలిష్తీయుల అధిపతి ఎవరంటే గొల్యాతు. ఏమని చెప్తున్నాడు? ఎవరైతే నా పైకి వస్తారో, నన్ను ఎవరైతే చంపుతారో మేము నీకు దాసులం అవుతాం. మీరు ఎవరైతే మమ్మల్ని చంపుతారో మేము మీకు దాసులవుతాం అని ఇట్లా ఎగతాళి చేస్తున్నాడు. ఎంతో ఎగతాళి, హేళన, పరిహాసం చేస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు, సవాలు విరుస్తున్నాడు. ఎవరు? గొల్యాతు. చూడండి ఎట్లున్నాడో గొల్యాతు. గొల్యాతు ఎట్లున్నాడు? ఎంత పొడుగున్నాడు కదా. అమ్మో, తలపైన ఒక శిరస్త్రాణం ఉంది, ఒక కత్తి ఉంది, ఒక ఈట ఉంది. ఇంకా ఎంత పొడుగున్నాడంట? 6 మూరల జానడంట. ఎవరు? గొల్యాతు. ఎవరికి అధిపతి? ఇతను ఫిలిష్తీయులకు అధిపతి. ఏమంటున్నాడు? ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవరైతే నా మీదకి వస్తారో, ఎవరైతే నన్ను చంపుతారో మీరల్లో ఒకరిని నా పైకి పంపండి, మేము నీకు దాసులం అవుతారు. నేను మిమ్మల్ని, మీరు ఓడిపోతే మేము మీకు దాసు. ఆ విధంగా తను పరిహాసం చేస్తా వచ్చినాడు. ఇప్పుడు ఏమైందంటే తన తండ్రి యెషే ఏం చెప్పినాడు? దావీదుని పిలిచినాడు అరణ్యంలో ఉండి. దావీదు, నువ్వు ఇట్లా రా. అన్నలు ఇశ్రాయేల్ సైన్యంలో సైనికులుగా యెషే కుమారులు 3, ఎలియాబు, అబినాదు, షమ్మా, వీళ్ళు సైన్యంలో ఉన్నారనమాట. అన్నలు ఎట్లున్నారో చూసి వస్తావా దావీదు నువ్వు అంటే, సరేలే అని వాళ్ళ అన్నలకు వాళ్ళ నాయన మాంసము, ఇంకేమి అంజూరము, తర్వాత ఇంకా ఎన్నెన్నో వస్తువులు తినేదానికి అన్నీ మూట కట్టించి దావీదుకు ఇచ్చి పంపినాడు. వినాలా పంపి తను తీసుకుని వెళ్ళినాడు. తీసుకుని వెళ్తే అక్కడ ఏం జరుగుతున్నది? ఈ గొల్యాతు రంకెలు, అరుపులు వేస్తున్నాడు. ఏమి పరిహాసం చేస్తున్నాడు? 40 దినముల నుంచి, ఉదయము సాయంకాలం నుంచి అరికెలు, రంపులు, ఎవరు నా పైకి వస్తారు రండి అని ఈ మాటలు దావీదు విన్నాడు. దావీదు విని ఏమంటున్నాడు? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు జీవం గల సైన్యంను తిరస్కరించుటకు ఎంతటి వాడు అని కోపంతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇది వాళ్ళ అన్న విన్నాడు, ఏలియాబు విని, ఎందుకు వచ్చినావు ఇక్కడికి? గొర్రెలు ఎక్కడ పెట్టావు? నువ్వు యుద్ధం చూసేదానికి వచ్చినావా? ఎందుకు వచ్చినావురా నువ్వు ఇక్కడికి? నీ హృదయపు గర్వపు మాటలు, నీ చెడుతనం మాటలు నేను వింటున్నాను అంటే. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? మౌనమైపోయినాడు. ఎట్లా ఏమైపోయినాడు? మౌనమైపోయి అప్పుడు మెల్లగా, అన్నా నేనేమన్నా అన్నా, ఊరికే మాట మాత్రమే అన్నాను కదా. చూడు అన్నలు తన పైన ఎంత కఠినంగా ఉంటున్నారో. అన్నా నేనేమన్నా అన్నా, మాట మాత్రమే కదన్నా నేను అనింది. తరువాత ఈ మాటలన్నీ సౌలు రాజుకు తెలిసినాయి. సౌలు రాజుకు ఎవరో చెప్పినారు పోయి, రాజా చూడండి మన సైన్యంలో 3 అన్నలు ఉన్నారు కదా, ఆ అన్నలు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, చిన్నవాడు వచ్చి ఈ విధంగా అంటున్నాడు. అయితే పిలుచుకురాపండి, నా దగ్గరికి తీసుకురాపండి అని తీసుకొచ్చినాక ఏం చెప్పినా తెలుసా? దావీదు సౌలు రాజుతో మాట్లాడుతున్నాడు. ఎందుకు రాజా నువ్వు అంతా కృంగిపోతున్నావు? నీ హృదయాన్ని నిమ్మలపరుచుకో. ఇశ్రాయేల్ సైన్యము భయపడుతోంది. ఆయన అరుపులకు, రంకెలకు ఎంతగానో భయపడి వణికిపోతున్నారు.
పారిపోయే వాళ్ళు పారిపోతున్నారు. వెనకాల బాయ్స్. రాజుకు కూడా కలవరం అయిపోయింది. కలవరం అయిపోయి దావీదు ఏం చెప్తున్నాడు? నీ హృదయాన్ని నిమ్మలపరుచుకో. ఈ దినమున ఆ శత్రువు నా చేతికి దేవుడు అప్పగించినాడు. అరే నువ్వు బాలుడవే. వాడు చూస్తే ఎంత పొడుగున్నాడు, 6 మూరల జానడు ఉన్నాడు. వాని దగ్గర కత్తి ఉంది, ఈట ఉంది, ఇంకా అన్నీ ధరించుకొని ఉన్నాడు. నువ్వు బాలుడవే, చిన్నవాడివే, ఎట్లా పోతావు? అప్పుడు ఏమని చెప్తున్నాడు? రాజా, నేను అరణ్యంలో నా తండ్రి గొర్రెలను మేపేవాడిని. చూడండి, సింహపు నోటి నుండి నన్ను దేవుడు రక్షించినాడు, ఎలుగుబంటి నోటి నుండి నన్ను రక్షించినాడు. ఈ గొల్యాతు నుండి నన్ను దేవుడు రక్షిస్తాడు. అట్లనా? కాబట్టి ఎలుగుబంటిని ఎట్లా చంపినానో, సింహాన్ని ఎట్లా చంపినానో, ఆ గొల్యాతును కూడా అట్లే చంపుతా. ఇప్పుడు ఏమంటున్నాడు రాజు? సరే, దేవుడు నీకు తోడై ఉండునుగాక. దావీదుకు దేవుడు కాపరి కదా, మంచి కాపరి కదా దేవుడు దావీదుకు. దేవుడు తన హృదయాన్ని ఎరిగినవాడు కాబట్టి తనకు ఎంత శక్తి బలము దేవుడు దయచేసినాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు భయపడద్దు. ఎందుకు భయపడతావు? నేను సింహాన్ని ఎట్లా చంపినానో, ఎలుగుబంటిని ఎట్లా చంపినానో, ఈ గొల్యాతును కూడా అట్లే చంపేస్తా. కాబట్టి యెహోవా నీకు తోడై ఉండునుగాక, వెళ్ళు అన్నాడు. ఇప్పుడు నవ్వుతున్నాడు దావీదుని చూసి. నువ్వు చిన్నవానివి, నాపైకి వస్తావా? నువ్వు వస్తావా? రా, నిన్ను ఏం చేస్తా? చీల్చి ఆకాశ పక్షులకు, మృగాలకు నేను విసిరివేస్తా నీ మాంసాన్ని అని సవాల్ చేస్తున్నాడు. దావీదు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీ కత్తితో, ఈటితో నన్ను ఏం చేస్తాను? చూడు, నిన్ను ఏం చేస్తానో, యెహోవా నామం పేరట నిన్ను ఏ విధంగా చంపుతానో చూడండి. ఆడ చక్కని ఒక మంచి మాట వాడినాడు. ఏమని మాట? యెహోవా నామము పేరట. ఏమన్నాడు? యెహోవా నామము పేరట. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక ప్రజలందరూ తెలుసుకోవాలా. కాబట్టి యెహోవా నామం పేరట. చూడు, అబ్బా నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది అనుకోలే అని చెప్పలే. యెహోవా నామము పేరిట ఎంత చక్కని మాట వాడినాడు. ఇశ్రాయేలు సైన్యాన్నిలో దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలా. ఓ ఫిలిష్తీయుడా, సున్నతి లేని ఫిలిష్తీయుడా, నేను యెహోవా నామం పేరిట వస్తున్నా. నువ్వు చూస్తే కత్తి పెట్టుకున్నావు, ఈటు పెట్టుకున్నావు. రా, నేను కూడా ఆకాశ పక్షులకు, మృగాలకు చీల్చి వేస్తా. ఎలుగుబంటిని, సింహాన్ని ఎట్లా చంపినాను, నిన్ను కూడా అట్లా చంపుతాని. తర్వాత గొల్యాతు ఏ విద్య నేర్చుకున్నాడు? వడిసెల తిప్పేది బాగా నేర్చుకున్నాడు కదా. ఇప్పుడు యెహోవా నామం పేరిట పోతున్నాడు. నా పక్షాన యెహోవా యుద్ధము చేయునుగాక. నా పక్షాన యెహోవా యుద్ధము యెహోవాదే. యుద్ధం ఏది? యెహోవాదే. యెహోవా నామం పేరిట నేను వెళ్తున్నా. దేవా నాకు సహాయం చేయి, నీ నామంలో నేను వెళ్తున్నా. యుద్ధము యెహోవాదే అని ధైర్యంగా మాటలు పలికి ముందుకు అడుగు వేసినాడు. పరిగెత్తా వెళ్ళినాడు. ఎవరు? వెనకాల గర్ల్స్ చెప్పాలా? ఎవరు? గట్టి చెప్పాలా? ఎవరి పైకి పోతున్నాడు? గొల్యాతు ఎటువంటి వాడు? ఎంత ఎత్తున్నాడు? 6 మూరల. తన దగ్గర ఏమున్నాయి? కత్తి ఉంది, ఇంకా ఏముంది? ఈట ఉంది. దావీదు దగ్గర ఏమున్నాయి? దావీదు దగ్గర ఏమీ లేవు. అయితే యెహోవా నామం పేరట నేను వెళ్తున్నా, ధైర్యంతో యుద్ధం యెహోవాదే అని వెళ్ళినాడు. తన దగ్గర బాగా తను విద్య నేర్చుకున్నాడు. ఆ లోయలలో ఉండి అనేక దినాలు ఈ బాగా వడిసెలతో తిప్పేది నేర్చుకున్నాడు. ఏడి దగ్గరికి పోయి 5 రాళ్ళు వేరుకున్నాడు. ఎన్ని రాళ్ళు?
5 రాళ్ళు ఏరుకున్నాడు, సంచిలో వేసుకున్నాడు. వేసుకొని ఒక రాయి వడిసెలలో పెట్టుకొని ఏం చేసినాడు? గిర 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 తిప్పినాడు. చూడండి దావీదు గిర 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 తిప్పేసినాడు అనమాట. తిప్పి ఏమి ఆ రాయి ఎట్లా పోయింది? అంత పెద్ద గొల్యాతుకు ఇక్కడ నుదుటిన తగిలి ఇట్లా పడిపోయినాడు. బోర్లో మనం పడిపోయినాడు. ఎట్లా పడిపోయినాడు? బోర్లో మనకి పడిపోయినాడు. పడిపోతానే దావీదు పరిగెత్త వచ్చి గొల్యాతు దగ్గర ఏముంది? కత్తి ఉంది కదా, చూడండి. కత్తి ఈట ఉంది. ఆ కత్తిని తీసి ఏం చేసినాడు? తల తెగ నరికేసినాడు, తల కోసేసినాడు కరక్కర. చూడండి, ఏ నామం పేరిట వెళ్ళినాడు? యెహోవా నామం పేరిట. యెహోవా దేవుడు నాకు సహాయం చేస్తాడు, యుద్ధం యెహోవాదే. సహాయం చేసినాడా లేదా? చేసినాడు కదా. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకు ఏమొచ్చింది? విజయం వచ్చింది. ఏమొచ్చింది? ఏమొచ్చింది చెప్పండి? విజయం వచ్చింది. ఏమొచ్చింది? విజయం. ఎందుకు వచ్చింది? దేవుడు దావీదు హృదయాన్ని ఎరిగినవాడు. చూడు దావీదుని ఎంత గనపరిచినాడో. దావీదు దేవుని కూడా అంత గనపరిచినాడు. అందుకే దావీదుకు దేవుడు అంత బలం ఇచ్చినాడు, శక్తి ఇచ్చినాడు. తన పక్షాన దేవుడే యుద్ధం ఆడుతా వచ్చినారు. పిల్లలారా వింటున్నారా? చిన్న వయసులోనే విధేయత కలిగి, వినయం కలిగి, భయము కలిగి, భక్తి కలిగి ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అనేక పాటలు పాడుతూ ఇశ్రాయేల్ ప్రజల మధ్య జరిగిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు తను ధ్యానించుకుంటూ వచ్చినాడు. తన సమయంని వెయిట్ చేసుకోలేదు కదా. ఎంత చక్కగా అన్నీ. కాబట్టి మీరు కూడా అన్నీ నేర్చుకోవాలా కదా, చెప్పినాను కదా. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలుకు విజయం వచ్చేసింది. ఇశ్రాయేల్ చరిత్రలో ఆ దినం ఎంతో సంతోషంగా నిలిచింది. చూడండి, ఆ చిన్నవాడు సామాన్యుడు, గొర్రెల కాపరి, పెద్ద శక్తి గల వాడిని దేవుడు ఎన్నుకోలేదు. వాళ్ళ అన్నలను 7 మందిని తోసేసినారు. చిన్నవాడిని దావీదును ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? తన హృదయం దేవునికి అంగీకారంగా ఉంది. విరిగిన నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైంది. దేవునికి హృదయానుసారుడు దావీదు. చూడండి చిన్న బిడ్డలారా వినండి. తనకు సండే స్కూల్ లేదు, VBS లేదు, అయినా తను ఎంత భయము భక్తి కలిగి ఉంటూ వచ్చినాడు దేవునికి. అందుకే దేవుడు అంతగా కనపరిచినాడు. నువ్వు కూడా అంతే. దేవుని నువ్వు ఎంత కనపరుస్తావో దేవుడు నీకు కూడా అంతగా కనపరుస్తాడనమాట. చిన్నవాడు, చిన్న దావీదు అనమాట. దేవుడు తనకు సహాయం చేసి ఎంత దేవుడు తనను కనపరుస్తా వచ్చినాడు కదా. పిల్లలారా, ఈ బైబిల్ గ్రంథంలో అనేక హృదయాలతో వ్రాయబడింది. అనేక హృదయాలు. ఒక గర్వ హృదయము, అవిధేయత హృదయము, దుష్ట హృదయము, చెడు హృదయము కదా. దావీదుకేమి? విధేయత కలిగిన హృదయం. గొలియాతుకి ఎటువంటి హృదయము? దుష్ట హృదయం. తన అన్నలకు ఎటువంటి హృదయము? కఠిన హృదయం. ఇశ్రాయేల్ ఏమి? ఈ దేవుడు ఈ శత్రువు నుండి మమ్మల్ని కాపాడుతాడా అని విశ్వాసం లేని వారి హృదయాలు వాళ్ళవి. చూడండి, తన పక్షాన దేవుడు ఏం చేసినాడు? విజయం ఇచ్చినాడు. కాబట్టి పిల్లలారా, దేవుడు కూడా ఈ దినం నీ హృదయాన్ని చూస్తా అన్నాడు. మీరందరూ VBSకి వచ్చినారు కదా. కఠిన హృదయాలతో వెళ్ళిపోవాకు. దుష్ట హృదయంతో నువ్వు వెళ్ళిపోవద్దు వెనక్కి. అవిధేయతతో వెళ్ళిపోవద్దు. నీ హృదయాన్ని పవిత్రపరచుకో. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు అందరి హృదయాలను ఎరిగినవాడు. దేవునికి మనం మోసం చేయలేము. తల్లిదండ్రులకు మోసం చేసినా, ఇక్కడ టీచర్స్కు మోసం చేసినా దేవునికి మనము మోసము చేయలేము. కాబట్టి నీ హృదయం కూడా నూతన పరచుకో. ఈరోజు ఇప్పుడే దేవుడు నీ హృదయాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. పిల్లలారా వినండి. చూడండి, గొల్యాతును, సింహాన్ని, ఎలుగుబంటిని దావీదు ఎట్లా చంపినాడు కదా.
ఎంత విధేయత, ఎంత వినయము, ఎంత భయభక్తులు. తన తండ్రి చిన్నవాడు, గొర్రెల మేపు అంటే వెళ్ళినాడు, తన కాలమంతా వ్యర్థపరచుకోలే కదా. కాబట్టి పిల్లలారా, మీరు కూడా ఈ 5 రోజులు వీబేస్కి వస్తున్నారు, వచ్చినారు, ఇంకా 5 రోజులు ఉంది. అనేక పాటలు, అనేక కథలు, ఎన్నో యాక్షన్ సాంగ్స్ చక్కగా. దావీదు ఎంత చక్కగా పాడేవాడు, ఎంత చక్కగా వినాలా. ఆంటీ వాళ్ళు ఎంత చక్కగా పాడుతుంటారు కదా, ఆ రాగంతోనే నేర్చుకోవాలా. నువ్వు కూడా ఒక దినమున ఏమి దేవుని ద్వారా మహిమపరచబడతావు, ఘనపరచబడతావు. నువ్వు దేవుని ద్వారా మహిమపరచబడతావు. దావీదు కూడా అట్లనే మహిమపరచబడినాడు, ఘనపరచబడినాడు. ఇశ్రాయేలు చరిత్రలో ఆ దినము నిలిచిపోయింది. ఆ చిన్నవాడు దావీదు చూడండి, ఎంత దేవుడు తనకు ఎంత తర్వాత తన పక్షాన యుద్ధం ఆడుతూ వచ్చినాడు, తనకు సహాయం చేస్తూ వచ్చినాడు. నా కాపరి దేవుడు కూడా, నీ కాపరి నా కాపరి కదా. నీ కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందిలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని నువ్వు అడగాల దావీదు వలె, ప్రభువా నాకు కూడా విధేయత నేర్పించు, నాకు కూడా విధేయత వినయము నేర్పించు. దుష్ట హృదయం వద్దు, తర్వాత కఠిన హృదయం వద్దు, గర్వ హృదయం వద్దు, అవిధేయత వద్దు. దేవుణ్ణి విశ్వసిస్తే నీకు కూడా నూతన హృదయము ఇస్తాడు. కాబట్టి పిల్లలారా, ఈ దినం కూడా దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయం ఎట్లుంది నువ్వు చూడు, నీ హృదయము ఎట్లున్నది. యేసు ప్రభు రక్తం చేత నీ హృదయం కడగబడిందా? ఎవరెవరు హృదయాలు యేసు ప్రభు రక్తంతో కడగబడినాయి చెప్పండి. ఊరికే చేతులు ఎత్తకూడదు, చక్కటి తీర్మానం చేసుకోవాలి దేవుని దగ్గర. దేవుని ఇంటికి వచ్చినావు, ప్రభువా నా హృదయం కూడా ఎంతో అపవిత్రత ఉంది, నా హృదయాన్ని మార్చు, నూతనపరచు, నా హృదయాన్ని నూతనపరచు. విరిగిన నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైంది. కాబట్టి పిల్లలారా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నువ్వు నమ్మితే నీ ఇంటి వారు అందరు రక్షణ పొందుతారు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. ఈ చిన్నవారిలో ఒకడు నశించడం నాకు ఇష్టం లేదంటున్నాడు దేవుడు. బాలుడు నడవలసిన వానికి మార్గం నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటున్నాడు. సామెతలు 22:6, కీర్తనలు 144:12 ఏమంటున్నది? నగరాలకు చెక్కబడిన మూల స్తంభాలు మొక్కలంట. కాబట్టి పిల్లలారా, మీరు కూడా దావీదు వలె మంచి హృదయం, నూతన హృదయం తీర్మానం చేసుకో. నువ్వు మోకరించాలా, అందరు మోకరించు, పెద్ద మోకాళ్ళు వేయాల, పెద్ద మోకాళ్ళు. అందరు ఎట్లా అంటే ముసలోళ్ళ మాదిరి ఇట్లా తలకాయ ఉంచుకుంటున్నారు. పెద్ద మోకాళ్ళు వేయి. దావీదు చూడు ఎట్లా తన జీవితం అరణ్యంలో, మీకు బాగా ఫ్యాన్లు ఉన్నాయి, చక్కగా చూడండి, రోజు టిఫిన్ తింటున్నారు, స్నాక్స్ ఇస్తున్నారు, దేవుడు మీకు అన్నీ అనుగ్రహిస్తున్నాడు. దావీదు చూడు, ఆ చిన్నవాడు ఆ అరణ్యంలో ఎంత భయంకరమైన స్థలంలో దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, ప్రార్థన చేసేవాడు, ధ్యానించుకునేవాడు. మోకరించు, కళ్ళు మూసుకో, తీర్మానం చేసుకో, కఠిన హృదయంతో వెళ్ళిపోగాకు. నీ కఠిన హృదయంతో, దుష్ట హృదయంతో, గర్వ హృదయంతో నువ్వు వెనక్కి వెళ్ళొద్దు. ఒక తీర్మానం లెక్కరా, కళ్ళు మూయి, చేతులు జోడించు, పెద్ద మోకాళ్ళు వేయాల, పెద్ద మోకాళ్ళు. మీరు పెద్ద మోకాళ్ళు వేసేంత వరకు అట్లే ఉంటాం. పెద్ద కళ్ళు మూసుకో, కళ్ళు తెరిచి చూస్తున్నాం. మంచి పిల్లలు కదా మీరు, పెద్ద అంటే మీరు మంచి పిల్లబ్బా, మా పిల్లలు ఎంత మంచి పిల్లలని ఎంత చక్కగా చెప్తుంది ఆంటీ. కాబట్టి పిల్లలారా, వ్యర్థంగా వెళ్ళిపోవద్దు ఇక్కడి నుంచి, దేవుని మందిరం నుంచి నువ్వు వ్యర్థంగా వెళ్ళిపోవద్దు. యేసుప్రభు నీ హృదయంలో చేర్చుకో. యేసుప్రభా, నీ రక్తంతో నా హృదయాన్ని కడుగు ప్రభువా, నాకు నూతన హృదయం దయచేయి ప్రభువా. ఈ దినమే, ఇప్పుడే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. తీర్మానం చేసుకో. ఒక చిన్న మాట, ఇన్ని మాటలు నేను చెప్పినాను కదా, ఒక చిన్న మాట అయినా నీ హృదయంలో దాచుకో. విధేయత, వినయము. దావీదు విధేయత, వెంటనే తండ్రికి లోబడినాడు. లోబడుతున్నావా నువ్వు? తండ్రి చెప్పింది, తల్లి చెప్పింది వింటున్నావా? ఫస్ట్ రోజు ప్రసన్న అంకుల్ నీకు ఒక మంచి కథ, సామెతల్లో
అనేక వచనాలు ఉన్నాయి. చిన్న పిల్లలకు కావలసిన మాటలన్నీ ఉన్నాయి. నీ తల్లి తండ్రి బోధను తృణీకరించద్దు. కంఠములకు హారములు. చూడు, దావీదుకు దేవుడు ఏ విధంగా సహాయం చేస్తావు. తండ్రి మాట విన్నాడు, లోబన్నాడు. కఠినంగా వెళ్ళొద్దు, నూతన పరుచుకో. ప్రభా, నీ రక్తంతో నా హృదయం కడుగు ప్రభా, నీ దగ్గరికి నేను వస్తున్నాను, నా హృదయం నూతన పరచు ప్రభా, సహాయం చెయ్యి అని ప్రార్థన చేసుకో, తీర్మానం చేసుకో. కళ్ళు మూసుకో. ఇంత పెద్ద గొల్యాతుని చంపేసినాడు కదా. చూడు ఎంత శక్తి దేవుడు ఇచ్చినాడు. ఎందుకు అంత గణపరిచినాడు దేవుడు? తన వినయము, విధేయత, తన హృదయము దేవునికి ఇష్టంగా ఉంది. హృదయానుసారుడు. విరిగిన నలిగిన హృదయమే దేవుడు ఇష్టపడతాడు. దేవుడు పైరూపం చూడడు, అంతరంగమును చూచే దేవుడు. కాబట్టి మనమైతే పైరూపం చూస్తాం. కాబట్టి తీర్మానం చేసుకో, ఇదే రక్షణ దినం. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. ఈ చిన్నవాడు ఒక నశించడం నాకు ఇష్టం లేదంటున్నాడు. రోజు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ఫ్యామిలీ ప్రేయర్ మీ ఇంట్లో కలిగి ఉండు. నువ్వు నమ్మితే నీ ఇంటి వారికి అందరికీ రక్షణ. ఇంకా అనేక పిల్లల్ని తీసుకురండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ జీవం గల మాటలు, శక్తి గల మాటలు, బలమైన మాటలు నీ జీవితానికి, నీ జీవితంలో ఇవి ఎంతో మేలు చేస్తుంది. ఒకప్పుడు నిన్ను కూడా దేవుడు గణపరుస్తాడు. నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ భవిష్యత్తులో దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని మాటలు నీ హృదయంలో పెట్టుకో, నీ నోట్లో పెట్టుకో. చూడు, ఇశ్రాయేల్ ప్రజల మధ్య దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు దావీదు జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రవ్వా, ఈ దినము నా హృదయం నీకు ఇస్తున్నాను, నన్ను అంగీకరించు ప్రవ్వా, నా హృదయాన్ని రక్తంతో కడుగు ప్రవ్వా, నూతన పరచు ప్రవ్వా అని దేవునికి చెప్పుకో. ఎవరైతే అట్లా చేసుకున్నారో తీర్మానము, ఎవరు ఎంతమంది తీర్మానం చేసుకున్నారు చేతులు ఎత్తండి. అందరు ఎత్తుతారు, అందరు ఎత్తకూడదు. చక్కటి తీర్మానం లేకి రావాలా, చిన్న వయసులోనే దావీదు వలె. ఓకేనా? కూర్చోండి, కంటది వాక్యం పలకండి. యెహోవా హృదయములను లక్ష్యపెట్టును. యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. చిన్న మాటనే కదా, చిన్న మాటనే. యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మొదటి సమూయేలు 16:7. మొదటి సమూయేలు 16:7. మీరు మిగతాప్పుడు కూడా సండే స్కూల్కు, మీ ఊర్లలో సండే స్కూల్ ఉంటుంది కదా, వెళ్ళండి. మీ మందిరాలలో సండే స్కూల్కు వెళ్ళండి, చక్కటి పాటలు నేర్చుకోండి. దేవుడు కూడా మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు ఈ కథను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా పిల్లలు మోకరించండి. మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవం గల దేవ, మరొకసారి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ దాస్త్రాల్ని మీరు బలపరిచి వాడుకున్నందుకే స్తోత్రము. దావీదు యొక్క జీవితము ఎవరిని ఇష్టడుగా జీవిస్తూ వచ్చి ఎత్తను హృదయం లక్ష్య పెడుతూ వచ్చావు ప్రభా. ఎట్ల మెత్తని ఏర్పాటు చేసుకొని అభిషేకించబడినవాడై దేవ ఇజ్రాయేలుకు దేవమని రాజుగా ఎట్లా నియమించావు ప్రభా. మా శత్రువుని గొల్లని చంపాడు తండ్రి. మీరు మాట్లాడుతూ వచ్చారు. నీకు లేఖన వాక్య భాగాలకే స్తోత్రం ప్రభా. మరి పిల్లలకు కూడా ధైర్యం సహాయించగలటకు సహాయం చేయండి. అల్లరి చేయకుండా, విద్య చూపెట్టకుండా ఎట్లా తండ్రి మాట లోబడుతూ వచ్చాడు తండ్రి దావీదు, అట్లే మా పిల్లలు కూడా ప్రభా మరి నీకు లోబడగలటకు సిద్ధపరచండి తండ్రి. విత్తబడిన దేవుని యొక్క మా హృదయం కార్యం జరిగించి మహిం పొందుగా మా సమయం దేవుని సిద్ధపరచమని నీ కృపాసనకు అప్పగిస్తూ యేసునామం నా వేడుచున్నాము తండ్రి. ఆమెన్. పిల్లలు నిన్న ఎక్కడ కూర్చున్నారో ఈ దినం కూడా అక్కడనే కూర్చోవాలి. ఏమైనా కొత్త పిల్లలు ఉన్నారా? మా దగ్గర రండి పైకి ఇక్కడికి.